బేతేలు యొక్క అనుభవం మనందరికీ అవసరమే. బేతేలు యాకోబు జీవితంలో బేతేలు ఒక పెద్ద ఘట్టం. సో మన జీవితంలో కూడా ఆ ఘట్టం అవసరం. ఆ ఘట్టానికి తగినటువంటి ప్రతిఫలం మనం అనుభవిస్తూ ఉంటాం. అయితే బయలుదేరినటువంటి పరిస్థితిని బట్టి ఏమై ఉన్నాడు, ఇక అన్నకు తమ్ముడుగా మోసం చేశాడు, ఇక కుమారుడుగా తండ్రికి మోసం చేశాడు. మోసం చేసి సంపాదించిన ఆశీర్వాదాలు పొందాలి అంటే బేతేలు అనుభవం కావాలి. తండ్రి ఇచ్చాడు ఆశీర్వాదం, బాగానే ఉంది, కానీ దేవుడు అనుమతించాలి. అలా అనుమతించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఇస్సాకు నిజంగా ఏ రీతిగానైతే యాకోబును ఆశీర్వదించాడో అట్టి ఆశీర్వాదాన్ని సంపూర్ణం చేయటానికి ఖచ్చితంగా ఇస్సాకు యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. దేవుని నామములోనే అట్టి ఆశీర్వాదము ఇస్సాకు పొందాడు. కానీ ఇస్సాకు మాత్రము యుక్తిగా ప్రవర్తించి మోసం చేశాడు. కానీ చేశాడు మోసము అని దేవుడు అతన్ని ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడలేదు, కానీ ముందే వాగ్దానం ఇచ్చాడు దేవుడు. చిన్నవాడు పెద్దవాణ్ణి ఏలుతాడు అని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. వాళ్ళ అన్న పేరు ఏం పేరు? ఏషావు. ఏషావు అంటే అర్థం ఎర్రనివాడు అని అర్థం. మరి యాకోబు నల్లటోడా, మోసగాడు అని అర్థం. కానీ ఎర్రగున్నాడు, ఇంకా ఎలా ఉన్నాడు? శరీరం నిండా రోమము కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయనకు ఏషావు అని పేరు పెట్టాడు. యాకోబు ఖచ్చితంగా మోసం చేస్తాడు అని దేవునికి బాగా తెలుసు కాబట్టే ఇస్సాకు నోట మరి రెండవ కుమారునికి యాకోబు అని పేరు పెట్టాడు. అయితే చేసిన తప్పును బట్టి ఇక అన్నయ్య ఎక్కడ చంపుతాడో అన్నటువంటి భయం ఎక్కువైపోయి ఇక అక్కడి నుంచి పారిపోవాలి ఎలాగైనా. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? నీ సంతానమును ఏం చేస్తానన్నాడు? వృద్ధి చేస్తానన్నాడు. తూర్పు పడమర ఉత్తర దక్షిణాల వైపు వ్యాపింప చేస్తానన్నాడు. గనుక యాకోబు జీవితుడయ్యాడు. యాకోబు పారిపోవటం ప్రారంభించాడు. ఎక్కడి నుంచి పారిపోతున్నాడు? తండ్రి ఇంటి నుంచి పారిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? అత్త మామల ఇంటికి వెళ్తున్నాడు. తండ్రి ఇంటి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? అత్త మామల ఇంటికి వెళ్తున్నాడు. అయితే మార్గమధ్యంలో సమయం చాలక, ఒక దినంలో చేరలేక, మార్గమధ్యంలో రాత్రిపూట ఇక పండుకోవాలి అనుకున్నాడు. అప్పుడు ఈ భయభీతులు లేవు. ఇప్పుడంత పిరికితనం అప్పుడు లేదు. అడవుల్లో కానీ ఎక్కడైనా ఒక్కడు నడిచిపోయేవారు. ఇప్పుడు ఇంత పిరికితనం ఎట్లొచ్చింది? ఎందుకు భయం వచ్చేసింది అంటే కారణం మనము సంపూర్ణంగా పాపం చేస్తున్నాం. మన పాపం మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి మనం భయపడతాం. తేడా అదే. అప్పటికంత పాపం లేదు, అప్పుడు అంత చీకటితనం లేదు ప్రజల్లో.
అప్పుడు కాస్త భయం ఉంది దేవునిలో, ఇప్పుడు భయం లేదు. ఇప్పుడు లోకం ఏళ్తా ఉంది కాబట్టి ఇప్పుడు అడవిలో ఒక్కడి పోరా అంటే పోలేడు, మనిషి భయపడతాడు. అయితే ఆ దర్శనం మేరకు మరి పారిపోతున్నటువంటి స్థితిని ఎరిగినటువంటి దేవుడు మార్గమధ్యంలో చీకటికి రమ్మింది, పండుకోవడానికి ఇష్టపడ్డాడు, పడుకున్నాడు. కానీ ఎప్పుడైతే నీవు నేను కూడా పారిపోతామో ఎక్కడో సాట మనం బస చేయాల్సిందే, ఎక్కడో సాట పండుకోవాల్సిందే, ఎక్కడో దగ్గర మనమైతే హాల్ట్ కావాల్సిందే. కానీ హాల్ట్ కావలసినటువంటి స్థితిని, ఆ స్థలాన్ని మనం గుర్తించటం అవసరం. ఇప్పుడు యాకోబు పారిపోతున్నాడు. యాకోబులో ఏముంది? తండ్రి భయం ఉంది, అన్నయ్య భయం ఉంది, తల్లి భయం ఉంది. సంతోషంగా లేడు, చాలా బాధగా ఉన్నాడు, చాలా భయభీతితో ఉన్నాడు. అన్న వస్తే నన్ను ఎక్కడ చంపుతాడో అనే భయం చెలరేగింది. చంపడం అప్పుడే ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైంది? ఆదికాండం 4వ అధ్యాయంలోనే అన్నదమ్ములు చంపుకోవడం ప్రారంభమైంది. ఈరోజు కొత్తగా వచ్చింది కాదు, అదే జీల్ మనకు వచ్చేసింది అంతే. ఈరోజు మనం అదే చేస్తున్నాం. యోసేపు జీవితంలో అన్నగారే ఆయన్ను చంపాలనుకున్నారు. యేసు ప్రభువుని బట్టి మనం ఒకసారి ఆలోచిస్తే మనమే ఆయన సిలువ వేశాం. మన బ్రతుకది. ఇక యాకోబు స్థితిని బట్టి ఆలోచిస్తే అన్న ఎక్కడ చంపుతాడో అనే భయం ఆయనకు ఎక్కువైపోయింది. కావటం వల్ల పరిగెత్తాడు, మార్గమధ్యంలో బస చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే ఏమొచ్చింది ఆయనకు? అద్భుతమైనటువంటి కళ వచ్చేసింది. ఏం కళ? చూద్దాం ఆ మాటను ఒకసారి చదువుదాం. ఎక్కడుంది ఆ మాట? చదువు. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. నిచ్చెన తయారైపోయింది. ఇక నిచ్చెన మీద ఎక్కడం దిగడం ప్రారంభమైంది. ఎవరు ఎక్కుతున్నారు? దేవుని దూతలు ఎక్కుతూ ఉన్నారు. ఇంకొకసారి మనం ఒక్కసారి అట్లే మనం జ్ఞాపం చేసుకుంటే ఆదికాండము 11వ అధ్యాయం 11:10 తారుమారు. 10 11 సరే, వాట్ ఎవర్ ఇట్ ఉంది. 11 చదువు. తారుమారు కరెక్ట్. చదువుదాం. 4వ వచనం చదువునాను. మరియు వారు మరము భూమి యందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారికందరికీ భాష ఒకటే,
వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడి వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకుని, అలాగూ యెహోవా అక్కడి నుండి భూమి ఎందెందట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. అంటే మనిషి చేతిలో ఎంత శక్తి ఉన్నిందంటే ఆ రోజు భూమి మీద నుంచి ఆకాశం దాకా బిల్డింగ్ కట్టే శక్తి ఉన్నిందట. అంత శక్తి ఉన్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా కడతారు. ఇక వీళ్ళకి దేవుడు అసలు కానరాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, వాళ్ళను ఆ బిల్డింగ్ని కట్టకుండా వాళ్ళల్లో ఒకని మాట ఒకరికి అర్థం కాకుండా తారుమారు చేసేసాడు. తారుమారు అయిపోయింది, భాషలు వచ్చేసినాయి. అంతవరకు ఒకటే భాష, అంతవరకు ఒక భాషే మాట్లాడారు. ఇప్పుడు భాషలు వచ్చేసినాయి. ఇప్పుడు దిక్కు తెలియలే, ఏం చేస్తున్నావు అంటే ఈడు ఏం చెప్తున్నాడు అర్థం కావడంలే. అట్లా తారుమారు చేశాడు అన్నమాట. అట్లా తారుమారు చేయటం వల్ల మనుషులు ఇక బిల్డింగ్ కట్టలేకపోయినారు. అయితే ఇక్కడి దర్శనం ఏంటిది అంటే, మనుషులు కట్టకుండానే యాకోబు అద్భుతమైనటువంటి నిచ్చెన చూస్తూ ఉన్నాడు. మనుషులు కట్టలే, కానీ దేవుడే ఆ నిచ్చెనను ఏర్పాటు చేశాడు. ఎవరు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు, దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. కానీ మనుషులు కట్టిన ఒకవేళ గోపురం అయ్యినంటే మనుషులే పైకి ఎక్కేవాళ్ళు, ఇక పరలోకానికి నిచ్చెన అయ్యిండేది. కానీ దాన్ని తారుమారు చేశాడు, దేవుని నిచ్చెన వేశాడు. ఆ నిచ్చెనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. గనుక ఆ నిచ్చెన ఎప్పుడైతే ఆయన కలలో చూశాడో, ఆయన స్వప్నములో దాన్ని గ్రహించాడో, అప్పుడు ఆయనలో ఏమొచ్చేసింది, భయం వచ్చేసింది. భయపడ్డాడు దేవుడు ఉన్నాడు అని. మనం భయపడం దేవునికి. ఎంత తేడా ఉంది మనకు ఆయనకు. యాకోబు భయపడ్డాడు, కానీ మనం భయపడం. మోసం చేసినాడు, అయినా దేవునికి భయపడ్డాడు. మోసం చేస్తాము, అబద్ధం ఆడతాము, అన్నీ చేస్తాం, దేవునికి భయపడం, లోకానికి భయపడతాం. ఎంత తేడా ఉంది మనకు ఆయనకు. లోకానికి భయపడతాం మనము తప్పు చేసినామని, కానీ దేవునికి భయపడం. దేవునికి భయపడితే అసలు తప్పు చేయం. కాబట్టి ఆయన లోకానికి భయపడలే, దేవునికి భయపడ్డాడు. భయపడి వెంటనే నిద్ర మేల్కొన్నాడు, భయపడ్డాడు. ఈ స్థలం ఎంతో భయంకరము అని మనసులో రూఢిపరుచుకున్నాడు. ఆయన దాన్ని గ్రహించాడు. వెంటనే దాన్ని గ్రహించి ఈ స్థలము ఎంతో భయంకరమైనటువంటిది, కాబట్టి నేను ఎక్కడికైతే వెళ్తున్నానో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి చేరటానికి, నా తల్లిదండ్రులను చేరటానికి నాకు తోడై ఉంటే చాలు. నేను నా దేవుని ఎదుట ఎల్లప్పుడూ కూడా ఏమై ఉంటాను, సమర్పితమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తాను అని చెప్పి మొక్కుకున్నాడు దేవుడు, యాకోబు. గనుక అందుకే ఆఖరి వచనంలో ఏమంటాడు, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. యావత్తు ఆయన మాట ఇచ్చినాడు. ఏమని చదివినాం ఆ పదాన్ని ఒకసారి చూద్దాం. ఆ మాట ఉత్తరం దక్షిణం అనేది చూడమ్మా. పద్నాలుగు వచనం, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు, వ్యాపించదవు. ఇప్పుడు వాస్తవానికి చెప్పాలి అంటే
ఇప్పుడు వాస్తవానికి చెప్పాలి అంటే ఇజ్రాయేలీయుల జనము ఒక్క ఇజ్రాయిల్లోనే ఉంది అనుకోవద్దు, ప్రతి దేశంలో ఉంది, మన దేశంలో కూడా ఉంది. కానీ ఎంత ఉందో తెలియదు, చాలామందికి తెలియదు. నాది ఇజ్రాయెల్ అనే పదం వాళ్ళకి తెలియదు చాలామందికి. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు విస్తరించబడ్డారు ప్రపంచం అంతా. ఎందుకు విస్తరించబడ్డారు? దేవుని మాట వినలే. దేవుని మాట వినకపోతే ఏం చేశాడు దేవుడు? వాళ్ళని చెల్లా చెదరు చేసి పారేశాడు, తరిమేశాడు అక్కడి నుంచి. ఆ దేశాన్ని ఎవరికి ఇచ్చాడు? అన్యులకు ఇచ్చేశాడు. ఈరోజు అదే భయంకరమైనటువంటి యుద్ధం. ఇదేదో మనుషులతో వచ్చింది కాదు, దేవుని ప్రమేయంలోనే ఉంది ఇది. ఇక జరిగితే మూడో ప్రపంచ యుద్ధం అని భయపెడుతూ ఉన్నారు. భయపడుతూనే ఉన్నాం అందరం కూడా. అసలైన యుద్ధం అదే. కాబట్టి ఆ ఇజ్రాయేలీయులు ఎవరు అంటే యాకోబు సంతానమే. ఆ రోజు యేసుప్రభు లేడని యేసుప్రభు వాళ్ళు తలచరు తొందరగా, కానీ బయట దేశాలన్నీ తెలుస్తాయి. కానీ ఇప్పుడిప్పుడు వాళ్ళల్లో కూడా కొంచెము రంగు మారుతూ ఉంది. ఏం పేరు? ఇజ్రాయెల్ ప్రధాని పేరు నెతన్యాహు కూడా చెవిచ్చినాడు. నెతన్యాహు కూడా యేసు ప్రభువుని గురించి విన్న తర్వాత చెవి ఆలడేసినాడు. అంటే ఇక రాను రాను వాళ్ళు కూడా తెలుసుకుంటారు. యేసు ప్రభువుని తీసేయలే. క్రైస్తవులే లేకపోతే అన్నాడు ఒకటే మాట, క్రైస్తవులు నాకు సహాయం లేకపోతే నేనేపాటి వాడను అన్నాడు నెతన్యాహు. సో మిగతా దేశాలన్నీ యేసు ప్రభువుని అంగీకరించినాయి. అదొకటి దగ్గరికి వచ్చింది. గనుక భయము అనేది నిన్ను ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. నీవు పారిపోతున్నా కూడా ప్రభు నిన్ను ఎదుర్కొంటాడు. కానీ లోకానికి జడిసి నువ్వు పారిపో, దేవుడు నిన్ను ఎదుర్కొంటాడు. దేవునికి భయపడి నువ్వు పారిపోతే నువ్వు లోకంలో పడిపోతావు అంతే. లోకానికి భయపడి నువ్వు పారిపో. ఇప్పుడు యాకోబు ఎవరికి భయపడ్డాడు? తను చేసిన మోసానికి భయపడ్డాడు, తను చేసిన తప్పిదానికి భయపడ్డాడు. ఇక నేను తప్పు చేయకూడదని ఇష్టపడ్డాడు కాబట్టి పారిపోయాడు. గనుక వాస్తవం ఇది. అందుకే ఒప్పుకున్నాడు, నేను మోసగాడిని అని ఒప్పుకున్నాడు. గనుక దేవుడు ఇష్టపడ్డాడు, అతన్ని క్షమించాడు. ఇష్టపడ్డాడు కాబట్టి అతన్ని క్షమించాడు. ఆయన్ను మళ్ళీ నీవు తప్పకుండా నీ దేశం నువ్వు వెళ్తావు అన్నాడు. ఆ పదాన్ని ఒక్కసారి జ్ఞాపం చేసుకుంటే చూడండి, ఆదికాండము 31:13. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశము నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పాను. నేను మళ్ళీ నీ దేశానికి వెళ్ళాలి. ఎక్కడికి? ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాలి. ఈ దేశం నీది కాదు, హారాను దేశం నీది కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? మళ్ళీ నీ పుట్టిన దేశానికి వెళ్ళాలి, బేర్షెబాకి వెళ్ళాలి, ఇజ్రాయెల్కి వెళ్ళాలి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నువ్వు వెళ్ళాలి. ఈరోజు ఇజ్రాయెల్ యొక్క టెక్నాలజీని ప్రతి దేశము వాడుతూ ఉంది. కారణం దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం. గనుక మనము నిజంగా ఈ లోకం నుంచి పారిపోతే దేవుడు మన పాలిట ఉంటాడు. వాస్తవం ఇది. చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొక విషయాన్ని మనం చూస్తే, ఎవరైతే యెరూషలేము నుంచి యెరికోకు డబ్బు సంపాదించుకుందామని వెళ్తున్నటువంటి పరిస్థితిలో ఏమైపోయినాడు? మార్గ మధ్యంలో
మత్తబడ్డాడు, కొట్టబడ్డాడు, కొర ప్రాణంతో విడవబడ్డాడు. దేనికి? లోకం సంపాదించుకోవాలనుకున్నాడు. ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? యెరూషలేం నుంచి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికోకి వెళ్తున్నాడు. అంటే పైనుంచి కిందికి దిగుతున్నాడు మనోడు. యానన పైకి ఎక్కాలని ఇష్టపడాలి, కానీ పైనుంచి కిందికి దిగితే ఏం ప్రయోజనం? దానివల్ల ఏం లాభం మనకు? కాబట్టి పైనుంచి కిందికి దిగుతున్నాడు, డబ్బు సంపాదించుకోవాలనుకున్నాడు. దేవుడు వద్దనుకున్నాడు. యెరూషలేము దేవుని ఆలయము, యెరూషలేము దేవుని పట్టణం, అది వద్దనుకున్నాడు, పోయాడు. ఇంకొక మహాతల్లి, ఎవరామె? నయోమి జీవితం ఒకసారి మనం ఆలోచిస్తే, బెత్లెహేం వద్దనుకునింది, ఎక్కడికి పోయింది? ఇతర దేశానికి వెళ్ళింది. ఎంతమందితో పోయింది ఆమె? భర్త ప్లస్ 2 కుమారులతో పోయింది. బెత్లెహేమును వదిలిపెట్టింది. ఇజ్రాయెల్ దేశాన్ని వదిలిపెట్టి, ఏ దేశం అది? అక్కడేదో పంటలు పండుతున్నాయి, అక్కడేదో సంపాదించుకుందాము, మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. మోయాబు అంటే అర్థం ఏంటి అసలు? బానిస జీవితం. అసలు మోయాబీయులు ఎవరు? అసలు అక్రమ సంబంధికులు. అలాంటి దేశానికి పారిపోయింది. ఈరోజు చాలామంది దాన్ని ఇష్టపడతారు, అక్రమ సంబంధాన్ని ఇష్టపడతారు. పారిపోయి ఏమైపోయింది? భర్త ఉన్నాడు, 2 కుమారులు ఉన్నారు, కానీ భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది. అప్పుడు తెలివి వచ్చింది, అప్పుడు లైట్ వెలిగింది. అయ్యో, నేను మళ్ళీ నా దేశానికన్నా వెళ్తాను, బ్రతికుంటే అన్నీ ఉప్పు కారము ఏదో ఒకటి తింటాను, అక్కడే చచ్చిపోతాను అని బయలుదేరడం ప్రారంభించింది. ఆమెతో తన చిన్న కోడలు ఏం చేసింది? నేను కూడా వస్తానని అతనితో కూడా బయలుదేరింది రూతమ్మ. రూతు జీవితంలో గొప్ప అద్భుతం జరిగింది. రూతు యేసు ప్రభు యొక్క వంశావళిలో ఒక గనురాలుగా చేర్చబడింది. కాబట్టి పాపము నుంచి ఎప్పుడైతే మనం పారిపోతామో, యాకోబు వలె, నయోమి వలె, ఎప్పుడైతే పాపం నుంచి పారిపోతామో దేవుడు తప్పకుండా మనతో ఉండటానికి ఇష్టపడతాడు. పాపాన్ని మనం ప్రేమిస్తున్నాము అంటే దేవుడు మనతో ఉండడు. చాలా స్పష్టంగా ఉంది. గనుక పాపపు జీవితాన్ని మనము వదిలిపెట్టడానికి ప్రయత్నించాలి. యాకోబు వెళ్ళాడు యథార్థంగా. మొట్టమొదట ఏం చేశాడు? 6 సంవత్సరాలు, మొట్టమొదట 6 సంవత్సరాలు వాళ్ళ మామకు పనిచేశాడు. యథార్థంగా పనిచేశాడు. ఏం చేశాడు? గొర్రెలు మేపుతూ వచ్చినాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే, చిన్న కుమార్తెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే ఆమె చాలా అందంగా ఉందని. ఎవరు ఆ అక్క పేరు? రాహేలక్క. ఇంగ్లీష్లో ఏమంటారు? రేచల్ అంటారు. కాబట్టి ఆ రేచల్ని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ మామ అన్నాడు, 7 సంవత్సరాలు నువ్వు పనిచేయి ఉచితంగా నాకు, అప్పుడు నేను నాకు బిడ్డనిస్తానన్నాడు. సరే చేస్తానన్నాడు. 7 సంవత్సరాలు చేసినాడు. 6, 7 ఎన్ని సంవత్సరాలు అయింది? 13 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలు అయింది, ఇక నాకు పెళ్లి చేయన్నాడు. సరే చేస్తానన్నాడు. వాళ్ళ మామ యాకోబును మించినోడు, తక్కువడు కాదు. ఏం పేరు? లాబాను కదా. ఏం చేశాడు? చిన్న పాపని అడిగితే పెద్ద పాపని ఇచ్చాడు. పరిస్థితి ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఉందనుకుంటా, కొన్ని సంప్రదాయాలు అట్లున్నాయి. పాపను చూడకుండానే పెళ్లి జరుగుతూ ఉంటుంది. అట్లే ఉన్నింది ఆ రోజుల్లో. ఇక ఆ రాత్రికి ఆమెను పంపాడు. పెద్ద కూతురుతో పెళ్లి చేశాడు, ఆమెను పంపించాడు. పెళ్ళిలో చూడలే, ఎవరు అని చూసేదానికి లేదు. తాలిగిలి కట్టేది కాదు అప్పట్లో. గనుక ఆ రాత్రిపూట ఈమెను చూసి అవాక్కైపోయాడు పాపం. ఏంటి పరిస్థితి? నేను కోరింది ఒకటి, చేసింది ఒకటి. ఆగ్రుడైనాడు, బయటకు వచ్చినాడు. ఏంటి పరిస్థితి అన్నాడు. పెద్ద పాపకు పెళ్లి కాకుండా చిన్న పాపను ఎలా నేను నీకు ఇస్తాను?
అది మా సంప్రదాయం కాదు కదా అన్నాడు. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఇంకా 7 సంవత్సరాలు చేయి అన్నాడు. అప్పుడు మళ్ళీ 7 సంవత్సరాలు సేవ చేశాడు వాళ్ళ మామకు. 14, 7, 7, 14, 1, 6, 20 సంవత్సరాలు సేవ చేశాడు. 20 సంవత్సరాలు సేవ చేస్తే ఇద్దరికి బదులు 4 అయిపోయినారు ఆయనకు. అంటే వీళ్లకు పనికత్తెలను ఇచ్చాడు వాళ్ళ మామ, వాళ్ళు కూడా ఆయనకే భార్యలు అయిపోయినారు. 4కి కలిపి ఎంతమంది పుట్టారు అంటే 12 మంది పుట్టారు. 12 గోత్రాలు ఏర్పడ్డాయి. అప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? నీవెక్కడైతే నూనెను పోసావో స్తంభం పెట్టి, ఆ దేవుణ్ణి నేనే, కాబట్టి నువ్వు ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? నువ్వు నీ ఇంటికి, నీ తల్లిదండ్రి ఇంటికి వెళ్ళటం ప్రారంభించు అన్నాడు. బయలుదేరు అన్నాడు. ప్రారంభించాడు. ప్రారంభించినప్పుడు మార్గమధ్యంలో ఏ ఆటంకాలు వచ్చినా దేవుని ఆజ్ఞ ఉంటే అన్నీ తొలగిపోతాయి, ఇందులో సందేహం లేదు. మార్గమధ్యంలో అడ్డు ఆటంకాలు వచ్చాయి, దాటుకుంటూ వెళ్తున్నాడు. ఇంకొక పెద్ద ఘట్టం వచ్చింది. ముందు నుంచి 400 మందిని తీసుకొని వస్తున్నాడు వాళ్ళ అన్నయ్య చంపడానికి. కోపం ఆగిపోలే, అంతటితో అయిపోలే, తెలిసిపోయింది పరిస్థితి. ఇక ఏం చేసినాడు? పంక్తులు ఏర్పాటు చేసి ముందు పనికత్తెలను పంపించాడు, తర్వాత భార్యలను ఆ విధంగా తయారు చేసి పంపడం ప్రారంభించాడు. కానీ మొట్టమొదట పంక్తిలోనే వాళ్ళన్న ఏమైపోయినాడు? ఐస్ అయిపోయినాడు. ఎవరివి? నీ దాసుని గొర్రెలు, మందలు, ఇవి నీకు బహుమానంగా ఇచ్చాడు. ఐస్ అయిపోయినాడు. నాకెందుకయ్యా, మస్తుగా ఉన్నాయి నాకు అన్నాడు. ఆ తర్వాత లాస్ట్లో ఈయన బయలుదేరాడు. ఆ నుంచే మొక్కుకుంటూ వస్తున్నాడు వాళ్ళ అన్నకు. అప్పుడు తనకున్న కోపం అంతా వెళ్ళిపోయింది, బాధ వచ్చేసింది. ఇద్దరు ఖర్చుకొని ఏడ్చుకున్నారు. ఏడ్చుకొని ఇక పద ఉండిపోదు అంటే, అవసరం లేదు, నేను మెల్లిగా వెళ్తాను అన్నాడు. ఎక్కడికి? తన దేశానికి. మరి అన్న ఎక్కడున్నాడు? అన్న ఉన్నాడు కానీ తల్లిదండ్రులతో లేడు. తేడా అదే. అందుకే వాళ్ళ అమ్మ ముందే చెప్పింది, నాయనా నేను భరించలేనురా, నేను బాధ అనుభవించలేను, నచ్చత కాదు, నువ్వు మాత్రము ఇక్కడ అమ్మాయిని చేసుకోవద్దు, అక్కడికి వెళ్ళు, హారానికి వెళ్ళి మీ మామయ్య కూతురుని చేసుకో అన్నది. అంటే రెబెకా అన్నయ్య యొక్క కూతురు రేచల్. ఆ రీతిగా పారిపోయిన స్థితిలో దేవుని చేత ఆశీర్వింపబడినటువంటి జీవితం బేతేలు అంటే. మరి బేతేలు యొక్క ఉద్దేశం ఏంటిది అంటే, ఈ స్థలము ఏ స్థలము? కడప. ఈ స్థలము దేనికి సాదృశ్యంగా ఉంది? పరలోక రాజ్యానికి నిచ్చెనగా ఉంది అంటున్నాడు దేవుడు. ఈ స్థలము పరలోక రాజ్యానికి నిచ్చెనై ఉన్నది గనుక దీనికి ఇక్కడ ఏమని పేరు పెట్టాలి? ఇప్పుడు బేతేలు అని పేరు పెట్టాలి అనుకున్నాడు. సో నా జీవితంలో ఏం కావాలి? మనకు నిచ్చెన జీవితం కావాలి. నిచ్చెన ఎక్కేది నేర్చుకోవాలి. నిచ్చెనను కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఆ నిచ్చెన మనకెవరు, ఎక్కడ అంటే యేసుప్రభువే సాక్షాత్తు. ఆ నిచ్చెన యేసుప్రభువే. ఆ నిచ్చెనను మనం అనుభవిస్తే పరలోక రాజ్యం మన సొంతం. ఆ నిచ్చెన లేకుండా పరలోకమైతే పోలేం. చాలామంది ఇప్పుడు ఎట్టుందంటే, ఏదో అన్ని రెఫరెన్స్లు అన్నీ చెప్పుకుంటా పోతే బాగుంటుంది, అబ్బా పెద్ద తెలిసినోడు అనుకుంటారు. తెలిసినోడు పనికిరాడు. ఈడ నిచ్చెన ఎక్కాల. అది దేవునికి ఇష్టం. నిచ్చెనను సాధించాలి నువ్వు. రెండవది, నీ సమర్పణ అక్కడ అవసరం. ఇది ఖచ్చితంగా దేవుని ఇల్లు అన్నాడు. ఇది ఖచ్చితంగా దేవుని ఇల్లు.
అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. బేతేలు అనగా దేవుని మందిరం. కాబట్టి అలాంటి మందిరమై ఉండాలి మన జీవితం, అలాంటి మందిరమై ఉండాలి మన హృదయం. అట్టి నిచ్చెనను అనుభవించే జీవితం కావాలి మనకు. ఆ స్థలములో ఏమంటున్నాడు ఆయన? ప్రామిస్ చేశాడు. ఏమని? నేను నిశ్చయముగా నా యావదాస్తిలో నా యావత్తులో దశంభాగము నీకు ఇస్తాను. సమర్పణ అవసరం దేవునికి. ఇవన్నీ కూడా నేను ఇచ్చిందే కదా అంటున్నాడు ఆయన. ఇవన్నీ నేనే కదా ఇచ్చినాను. ఏంది నువ్వు నీ ఇంట్లో సొత్తు నాకేమి ఇవ్వవు కదా? అటౌట్ యో, నీ పరిస్థితి ఏంటి? నిన్ను కూడా నేనే కదా తయారు చేశాను. మనమే బ్యాంకులో వేసుకుంటే బాగుంటుంది అనుకుంటూ అంటాం. అది ఎవరికి పోతుంది? ఎక్కడికి పోతుంది? గాంధీ ఫండ్లోకి వెళ్ళిపోతుంది. ఒక్కోసారి ఎంతోమంది చనిపోయిన వాళ్ళ పరిస్థితి అంతా అంతే. కుటుంబానికి చెందదు ఒక్కోసారి. ఎందుకంటే మనోడు రాయడు, నెక్స్ట్ ఆఫ్ కిన్ రాసి పెట్టాడు. ఎంతమంది ఈరోజు బాధపడుతున్నారు ఆ విషయంలో? భర్తలు చనిపోయినారు, భార్యల పేరు లేదు, అక్కడ పేరు లేకుండా చనిపోయినారు, వాళ్ళకి లేదు, కష్టపడుతున్నారు సంవత్సరాల కొద్దీ. గనుక ప్రభువులో మనం కొనసాగటానికి మనకు కావాల్సింది ఏంది అంటే ఆ నిచ్చెన జీవితం. మనకు కావాల్సింది ఏంది అంటే పాపము నుంచి పారిపోవటం అని తిమోతిలో కూడా రాశాడు దేవుడు. నీ పాపమును విడిచిపెట్టి నువ్వు ఏం చేయాలి? పారిపో. ఇంకొక మాట అంటాడు, ముసలమ్మ ముచ్చటలను విడిచిపెట్టు అంటాడు. మనం ఎక్కువ ముచ్చట పడతాం. ఏమిటిది? ఇదిట్టా అదెట్లా అదిట్టా ఇదిట్టా, అబ్బా ఏం కథలు అల్లుతాం, కథలు. ఏం దానివల్ల ఏం లాభం? అవన్నీ మర్చిపోవాలి. మనం యథార్థత సంపాదించుకుందాం. లోకపు కథలతో ఏం లాభం మనకు? అసలు లేనిది కావాలని కోరుతాం మనమంతా. దేవుడు ఇచ్చిన దాంట్లో మనం తృప్తి పొందుదాం. దేవుడు యాకోబుకు చాలా ఇచ్చాడు, చాలా ఇచ్చాడు, కొరత లేకుండా ఇచ్చాడు. వాళ్ళ మామకు తగ్గించాడు. గొర్రెలన్నీ ఈయన సొంతమైపోయినాయి. ఒంటెలు సొంతమైపోయినాయి. మార్గ మధ్యంలో మామ కూడా ఎంటబడితే వచ్చాడు, ఏదో నువ్వు దొంగిలించావని. కానీ దొంగిలించింది యాకోబు కాదు, కూతురే. ఆ బొమ్మలు తీసి ఆడ పారేసినాడు, మళ్ళీ ఒక చెట్టు కింద పాతి పెట్టేసినారు. కాబట్టి మన జీవితంలో యథార్థతను మనం కలిగి మనం ముందుకు సాగినట్లయితే తప్పు చేసిన, పాపం చేసిన, అన్యాయం చేసిన వాటన్నిటినీ క్షమించి మన దేవుడు మనల్ని తన రాజ్యంలోనికి నడిపించడానికి సమర్థుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా మనం సిద్ధపడదాం. దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనకు తన రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆ రీతిగా మనం ఉన్నప్పుడే ఆయన రాజ్యంలో చేరగలిగినటువంటి యోగ్యతను మనం పొందులాగున దేవుడు అంటున్నాడు, నేనిచ్చే ఈ జ్ఞాపకార్థ సూచన నీవు అనుభవించు అంటాడు. ఏంటిది? ఇది నా శరీరము, ఇది నా రక్తము, ఇది మీ కొరకై చిందింపబడినటువంటి నిబంధన రక్తము, మీ కొరకై విరవబడినటువంటి నా శరీరము. కాబట్టి దీన్ని తిని త్రాగితేనే అంటే అర్థం ఏంటి? ఆ నడకను నడిస్తేనే, ఆ విధంగా నువ్వు నడిచినప్పుడే, ఆ నిచ్చెను నువ్వు ఎక్కినప్పుడే, ఆ విధంగా నువ్వు లోకం నుంచి పారిపోయినప్పుడే నువ్వు బ్రతుకుతావు. నిత్య జీవం నీకుంటుంది. నా శరీరము తిని నా రక్తంను త్రాగువాడే ఇందులో ప్రవేశిస్తాడు, ఇంకొకడు ప్రవేశించలేడు అంటాడు. అబద్ధం ఆడేవాడు అస్సలు ప్రవేశించడు అని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి మనం నేర్చుకుందాం. ఈ లోకమైతే మనకు శాశ్వతమైతే కాదు, కానీ పరలోకం కొరకు మనం సిద్ధపడదాం. ఈ లోకం నుంచి పారిపోదాం, ఈ లోక వాంఛల నుంచి పారిపోదాం, ఈ లోకపు చీకటి నుంచి మనం పారిపోదాం. యథార్థత, పరిశుద్ధత, దేవునికి ఇచ్చే హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి ఇస్తాం. దేవుడి మాటలు ఆయన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.